అక్టోబర్ నెల 2025 సంవత్సరం మాస రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఏ ఏ రాశుల్లో మనకి అందరికీ తెలిసిందే, శని మీనరాశి, రాహువు కుంభరాశి, కేతువు సింహరాశి, గురుడు మరి అక్టోబర్ నెలలో 18వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అయితే అదేవిధంగా రవి అక్టోబర్ 17వ తేదీన తులారాశిలోకి నీచపట్టి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే బుధుడు అక్టోబర్ 2 నుంచి మనకి తులారాశిలోకి మారనున్నాడు. అయితే ఈ యొక్క శుక్రుడు 9 అక్టోబర్ తేదీన మనకి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఈ యొక్క బుధుడు అక్టోబర్ 24వ తేదీన మనకి వృశ్చిక రాశిలోకి మారతాడనమాట. కుజుడేమో మళ్ళీ అక్టోబర్ 27వ తేదీన వృశ్చిక రాశిలోకి వస్తాడు. ఇది ఈ యొక్క నెలలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు. మరి రవి స్వాతి నక్షత్రంలోకి, అలాగే బుధుడు మరి విశాఖ నక్షత్రంలోకి, రవి అక్టోబర్ 29వ తేదీ తర్వాత చిత్తా నక్షత్రంలోకి మారబోతున్నారన్నమాట. ఈ విధంగా జరగడం వల్ల మొత్తం 12 రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. కాబట్టి 12 రాశుల్లో కొన్నిటికి శుభ ఫలితాలు ఇస్తే కొన్నిటికి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. ముఖ్యంగా మనం వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ కాబట్టి చాలామంది ఈ మధ్యకాలంలో నా పేరు కొడితే వేరే జ్యోతిషాలయాలు రావడం, అలాగే మా ఫోన్ నెంబర్ కొడితే వేరే జ్యోతిషాలయాలకి లింక్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి అవన్నీ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే 1 నిమిషంలో తీసేస్తారు, కానీ ఎందుకులే తోటి వాళ్ళు అని చెప్పి వదిలేస్తాం అనమాట. ఈ విషయంలో ప్రేక్షకులు మీరు జాగ్రత్తగా ఉండండి. మనకి స్క్రోల్ అయ్యేటటువంటి యుఎస్ఏ నెంబరు, ఇండియా నెంబర్ మాత్రమే మనదనమాట. ఇకపోతే కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనకి విజయదశమి వస్తుంది అక్టోబర్ 2న. ఆ విధంగా విజయదశమికి పెను మార్పులు అనేటటువంటివి ఈ రాశి వారికి వస్తాయి. ఈ రవి మరి నేచపట్టి మనకి ఈ సింహరాశిలోకి రావడం వల్ల, ఈ యొక్క తులారాశిలోకి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అనవసరమైనటువంటి ఇగో స్టేట్లకి మరి వెళ్ళి అందరూ కూడా భార్యాభర్తలు, తర్వాత ఉద్యోగాలు చేసే చోట కూడా మీ బాసులతోనూ మాట పట్టింపులు అనేటటువంటివి మీకు కోరుకోకుండా ఈ నెలలో చాలామంది రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగము మీకు పట్టబోతోంది. కాబట్టి స్వల్పమైనటువంటి బుధాదిత్య యోగాల వల్ల కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి కొంతమందికి చక్కగా పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి అక్టోబర్ 27వ తేదీన స్వక్షత్రగతుడు అయ్యేంత వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదలలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా పెరిగిపోతాయి అన్నమాట కొన్ని రాశుల వారికి. ఆ విధంగా మా కాపురాలకి పాడు చేసుకోవడము, ఎంత చెప్పినా సరే, పెద్ద మనుషులు చెప్పినా, పోలీస్ ఆఫీసర్లు చెప్పినా, జడ్జెస్ చెప్పినా వినకపోవడము, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు. సొంతంగా చేతులతో మీరు విడిపోయి, అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా విడిగా ఉంటూ మరి పిల్లల్ని ఎడబాటుకు గురిచేసి తల్లి దగ్గర పెట్టుకుని మళ్ళీ స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు భర్త కడుతూ ఇలా అస్తవ్యస్తంగా ఈ యొక్క గ్రహ సంపుటి వలన కొన్ని కుటుంబాల్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరికొంత కుటుంబంలో మరి ప్రేమ వివాహాల పేరుతో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటూ అనుభవం లేకుండా ఉద్యోగాలు సద్యోగాల మీద దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులకు బాధను చేకూరుస్తూ ఆడపిల్లలు చాలామంది ఎలూప్మెంట్ వెళ్ళిపోవడానికి, లవ్ మ్యారేజ్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి, జరిగినాయి కూడా. పాప తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ మనకు ఫోన్ చేయడం జరిగింది. అలాగే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జాతకాలు అనేటటువంటివి చూస్తాము. మనము మరి 300 ఆశ్రమాలకు పైగా భారతదేశంలోను, 180 దేశాలకు పైగా మనం విదేశాల్లోనూ మన ఆనంద్ మార్గ సంస్థలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా మరి నేనున్నాను. కాబట్టి
మనకి అందరినీ కూడా ధర్మ మార్గము, ధర్మగురువు కాబట్టి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు మీరందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మా ఆ సాధువులకి, అనాథ పిల్లలకి, తర్వాత ఈ యొక్క వికలాంగులకి, పేదవారికి సహాయం చేసుకోమని పదే పదే మనం చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి అందరికి కూడా 12 రాశుల వారికి కూడా యాక్సిడెంట్లు అవడానికి కొన్ని రాశుల వారికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు మరి మిత్రక్షేత్రంలో కన్యా రాశిలోకి 9 అక్టోబర్ నుంచి ఉండడం ద్వారా మీ అందరికీ ఏం జరుగుతుందంటే మీకు ఈ యొక్క గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా అత్తగారులు భార్యాభర్తల మధ్య అవి కొంత ఉపశమనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మరి అక్టోబర్ 18వ తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కొంతమంది రాశి వారికి చాలా నిర్వీర్యంగా, నిస్తేజంగా జీవితం అనేటటువంటిది బాగా ఉంటుందన్నమాట, నిరాశగా. అయితే మరి ఆడపడుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి 15 రోజులకు ఒకసారి అలా వీళ్ళకి ఇళ్ళకి మీ యొక్క తమ్ముడు గారి ఇల్లు అని చెప్పి, తల్లి ఎప్పుడో చచ్చిపోయింది, తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు, ఇంకా మీకు మా తాతగారి ఇల్లు అని చెప్పి మీ పిల్లలంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము, మీ మామయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము, వాళ్ళ భార్య మీ మేనత్త ఎందుకు ఊరుకుంటుందండి, ఆ అమ్మాయి కూడా పెద్దవాళ్ళు అయిపోవడము, ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తే మరి పెద్ద అయిపోయిన తర్వాత ఈ బావలు మరదళ్ళ ఇళ్ళకి వెళ్ళడం అంత బాగుండదనమాట. కాబట్టి ఈ రీత్యా భార్య చెప్పినప్పటికీ కూడా భర్తలు వినకుండా మొండికేయడము, ఆ తర్వాత భర్తలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు శనివారాలు ఆదివారాలు వచ్చేసరికి తాగడానికి వెళ్ళిపోవడము. మరి మీ సినిమాలు మీ సుఖాలు మీరు చూసుకుంటే భార్యలేమో భర్తలంతా ఇలాగే ఉంటారా మగవాళ్ళంతా అనేటటువంటి విధానంలో ఉంటూ ఆలోచన సరళి ఈ గ్రహ సంపుటి వల్ల వస్తుందన్నమాట. అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు బ్రతుకేమిట్రా బాబు, మనకి 83 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇక మనం చచ్చిపోతామా ఉంటామా, నాయనా చూడు 83 సంవత్సరాలు వచ్చేసినాయి, నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి మరి నేను గొప్పగా సన్యాసిని అయిపోయాను, అసలు ఈ ఈ జీవితంలో నాకు నెక్స్ట్ జన్మ వస్తుందా, లేకపోతే మోక్షం ముక్తి ఏమన్నా నాకు వస్తుందా లేదా చూడు అని చెప్పి సన్యాసులు కూడా మరి చాలా సీనియర్ స్వామీజీలు కూడా మనల్ని అడగడం అనేటటువంటి జరిగింది. ఇది నిజమైనటువంటి ఆలోచన విధానం. ఇదంతా కేతుగ్రహ ప్రభావం వలన, గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల సాధువుల పైన కూడా గ్రహాల ప్రభావాలు ఉండి వీళ్ళకి ఈ రకమైన పాజిటివ్ ఆలోచనలు రావాలా. అలాగే మీరు కూడా అందరూ కూడా జనం అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో రావాలి తప్ప మనకి ఈ మళ్ళీ జన్మ ఏదో వెళ్ళిపోతున్నాం బండి ముందుకు వెళ్ళిపోవాలా, చూసుకోవాలా అనుకుంటూ ముందుకి ఒక అర్థం పర్థం లేకుండా జీవితంలో ముందుకు గోల్స్ లేకుండా వెళ్ళకూడదనమాట. కాబట్టి చాలామంది పరీక్షలు రాసామండి, మరి మేము ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నామండి, మా శాలరీలు సరిపోవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఈ ఉద్యోగాలు రాసుకున్నామండి, మరి దీని పరిణామం ఏమిటి, దీనికి మాకు కొత్తగా జాబులు వస్తాయి, క్యాంపస్ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవుతామా అవ్వవా అనేటటువంటి ఆలోచనలతో చాలామంది మదన పడుతూ ఉంటారనమాట. అదేవిధంగా ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదండి, మాకు పరిస్థితి ఇలా ఉంది, మేము చాలా లక్షల రూపాయలు మేము అందరికీ కూడా మా భార్య వదిలేసింది, లేకపోతే ఉద్యోగాలు వస్తాయని చెప్పి 80,000 నుంచి లక్షల రూపాయల దాకా మేము ఈ జ్యోతిష్కులకి అందరికీ ఇవ్వడం జరిగింది, పూజలు చేయించారు అండి అని చెప్పి బాధపడడం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా గుండు గీసుకున్న తర్వాత లాస్ట్గా మా దగ్గరికి వస్తే మేము ఏం చెప్పగలుగుతాం, మీకు జగద్గురు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారిని మేము చూపిస్తున్నాం. అలాగే ఆయన శిష్యులు 10,000 మంది అవధూతలను మేము చూపిస్తున్నాం. కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మనకి శంబాలా నగరంగా, అంటే ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్మ్ అవుతుంది శంబాలా నగరంగా. ఇప్పుడు ఆనందనగర్ అంటాం, దాన్ని పుందాక్ అంటాము, వెస్ట్ బెంగాల్లో ఉంది, రాంచీకి వెళ్ళే దారిలో. మరి అటువంటి జగద్గురువులను చూపించినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మీకు ఎక్కడా కూడా మీరు ఎన్ని పూజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించినా కూడా వేస్ట్ అనమాట, వృధా. మరి అటువంటి జగద్గురువు యొక్క ఆశీస్సులు మీకు లాభించాలి అని అంటే మీరేం చేయాలి,
ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని, ఐడియాలజీని మీరు ఫాలో అవ్వాలి. ఆయన చెప్పిన మిషన్‌ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన 1991లోనే ఫిజికల్ బాడీని వదిలేసినప్పటికీ కూడా ఆయన పేరుతో ఎంతోమంది అనాథ పిల్లలు ఇప్పటికీ బ్రతుకుతా ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీ యొక్క సేవల్ని దోహదం చేయాలి. అలా మీరు ముందుకు కాంక్రీట్‌గా సాధువులు ఉన్నారు. 10,000 మంది సాధువులు. మేము స్టూడెంట్ ఏజ్‌గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా యంగ్‌స్టర్స్‌గా ఉండేవారు. మీలాగే అందరూ కూడా జాబులు చేసుకుని వాళ్ళు మీకంటే మేధావులు. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ, ఐఐటీస్‌లో చదివి మెడిసిన్ చదివిన ఆచార్య సవితానంద అవధూత అంటే ఎంబీబీఎస్ లో అంతేకాకుండా మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవాళ్ళు. ఆచార్య భవేశానంద అవధూత అంటే ఆయన ఇంజినీరింగ్‌లో ఆ కాలంలోనే ఉస్మానియాలలో పీజీ డిగ్రీలు, పీజీ ఇంజినీరింగ్‌లో చేసినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా 83 సంవత్సరాల వయసు వచ్చింది. మరి వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారండి? వాళ్ళ వార్ధక్యం వచ్చింది వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ కోసం మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి మనకి ఎలా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒక్కొక్క రాశి విడివిడిగా చెప్పుకుందాం. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని నడుస్తున్నాడండి. దానివలన పనులు ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి మనము ఏం చేయాలంటే గురు బలం కొంచెం పెరిగిందని మనం సంతోషించాం. ఇప్పుడు అక్టోబర్ 18 తర్వాత మనకి ధనుసు రాశికి అష్టమ గురుడు వస్తున్నాడు అనమాట. దానివల్ల అప్పులు బాగా పడతాయి మీకు, నో ప్రాబ్లం. పనులు కొంచెం ఆలస్యంగా ఉంటాయి. మనసు కొంచెం చందరవందరంగా ఉంటాయి. అనవసరమైన వ్యక్తులందరూ పరిచయం అవుతూ ఉంటారు. ఇలా ఏదో వెళ్ళిపోవాలి కదండి మరి. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఏమన్నా మేము చాలా లక్షల్లో కోట్లలో రూపాయలు అప్పు తెచ్చామండి, వడ్డీ 10 రూపాయలు వడ్డీకి తెచ్చి వ్యాపారాలు చేస్తున్నాం, మరి సరిగ్గా రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏం పర్వాలేదండి. ఈ అక్టోబర్ 18 నుంచి నెలాఖరు ఎలాగోలాగా కాలక్షేపం చేసేయండి. ఆ తర్వాత బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వాళ్ళకి వ్యాపారాలు చాలా అద్భుతంగా చేస్తారండి మీరు. ఎందువల్లంటే మాయ ఆ! రాహుగ్రహ ప్రభావితులు అయిపోతారు. అసలు ఏం చెప్తారో తెలీదు అసలు. మొత్తం అందరూ కూడా దాన్ని మీ రాశి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వింటారనమాట. అండ్ ప్రేమల్లో అమ్మాయిలను పడగొట్టుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈజీగా పడగొట్టేయడం అనేటటువంటిది ఈ రాశి వారు ఈ నెలలో చేయగలుగుతారు. అయితే ఈ ఆహ్, మనకి మోకాళ్ళ నొప్పులే కాకుండా భూమికి సంబంధించి, ఆ తర్వాత షేర్స్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి కాస్త లాసులు రావడానికి అవకాశాలుంటాయి. అదేవిధంగా బుధాదిత్య యోగం పుట్టింది. అందువల్ల ధనుసు రాశి వాళ్ళందరూ కూడా బిల్డింగ్‌లవన్నీ వాహనాలన్నీ కొంటారు. పెద్ద పెద్ద మంచిగా ఇళ్ళు నిర్మించుకుని పెద్ద పెద్ద ఇళ్లల్లోకి మీరు వెళ్ళడానికి అవకాశాలుంటాయి. అదేవిధంగా ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీకు మీ భార్య వల్ల మంచి బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అనుకున్నవన్నీ కూడా మీరు సాధిస్తారు. అత్తగారు మీకు ఇంతకుముందు ఇస్తానన్నటువంటి కట్నాలు పెండింగ్‌లో ఉన్నటువంటివన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి మనశ్శాంతి లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త కాస్త మనశ్శాంతి అనేటటువంటిది రావడం జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది మీరు చూస్తారు. మరి ఆడపిల్లలకి భర్తలు మరి ఇంకొంచెం పెళ్లి చూపుల్లో కాస్త ఇంకొంచెం టైం పట్టడానికి అవకాశాలుంటాయి. ఇక పూర్తిగా మీ యొక్క జాతకం చూడాలంటే వ్యక్తిగత జాతకం చూడాలి. కాబట్టి చక్కగా మమ్మల్ని సంప్రదించొచ్చు. పరిహారాల దగ్గరికొచ్చేసి ధనుసు రాశి వారికి శని జపం చేయండి. శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే మహాకాళి అమ్మవారి అనుష్ఠానము, మంత్రానుష్ఠానము జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.